బహిష్యత సర్వవ్యాప్య నారాయణ స్థిత. Is లోపల వెలుపల సర్వత్రా కూడా ఉంటున్నటువంటి దివ్యత్వాన్ని ఎక్కడ నీవు వెతకగలుగుతావు? when the divinity is inside, outside, everywhere, where do you search for it? కనుక నీలో నీవు వెతుక్కో, You search within. నీ పవిత్రాన్ని నీవు పెంచుకో, Develop your sacred నీ thoughts. దివ్యమైన భావాన్ని నీవు అభివృద్ధి గావించుకో. You develop good thoughts. అందరినీ ప్రేమించు, Love all. ఎవరిని ద్వేషించవద్దు. Don't hate anyone. అద్వేష్ట సర్వభూతానాం. You should not hate anyone. ఎవరిని నీవు ద్వేషించినప్పటికీ నీ ఆరాధన దేవుణ్ణి నీవు ద్వేషించినట్టు అవుతుంది. If you hate anybody, it amounts to hating your own presiding deity. అంత మాత్రమే కాదు, Not only that, అద్వేష్ట సర్వభూతానాం అనటం మాత్రమే కాదు, it's not enough to say that you shouldn't అందరికీ hate. నీవు నమస్కారం చేయి. సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే. You should respect everybody. That amounts to paying respects to కారణం God. అందరి యందు దైవత్వం ఉంటుండాలి. Because God is in everyone. అయితే దానితో పాటు సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతే. The rejection of the denial would also amount to denial ఎవరికి of God. నమస్కారం చేసినప్పటికీ ఆ నమస్కారం దేవునికి అందినట్టుగా, ఎవరిని నీవు దూషించినప్పటికీ ఆ దూషణ కూడా నువ్వు దేవునికే చేరుతుంది. Whomsoever you accuse and criticize, it amounts to criticism of one's own God. కనుక ఎవరిని మనం విమర్శించకూడదు. Therefore, you should not criticize anyone.